హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. మీకోసం ఇక్కడ ఒక ప్రశ్న వెయిట్ చేస్తుంది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి, లేదంటే వీడియోని పూర్తిగా చూడండి. ఇంతకీ ప్రశ్న ఏంటి? మోర్ దాన్ 90% ఆఫ్ ఏరియా ఆఫ్ దిస్ యూనియన్ టెరిటరీ ఈస్ కవర్డ్ బై ఫారెస్ట్ అంటున్నారు. ఇక్కడ ఏదో ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అంట 90% కంటే ఎక్కువ ప్రాంతం అంతా కూడా అడవితో కప్పబడి ఉందంట. అసలు అది ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు ఆప్షన్ లో కేంద్రపాలిత ప్రాంతం కానిది ఏదన్నా ఉందో లేదో చూద్దాం. దాద్రా అండ్ నగర్ హవేలీ, లక్షద్వీప్, దామన్ అండ్ దియు, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అన్ని కూడా కేంద్రపాలిత ప్రాంతాలే. మనం ఒకవేళ నంబర్స్ పరంగా చూసుకున్నట్టయితే లక్షద్వీప్ లో మనకి 90.33%, అలానే దాద్రా నగర్ హవేలీకి సంబంధించి 43%, అలానే దామన్ అండ్ దియుకి సంబంధించి 5.7%, లేదు మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవడం కోసం 6% అనుకోవచ్చు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కి సంబంధించి మనకి అరౌండ్ 86% లేదు 87% అనేది మనకి అడవులుగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం క్లియర్ కట్ గా చూసుకుంటే ఈవెన్ దో కొంచెం డెసిమల్స్ పరంగా ఎక్కువ ఉన్న ఒక్క లక్షద్వీప్ దీవులు లేదా లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతంలో మటుకే మనకి అడవులు అనేది దాని యొక్క భూభాగంలో 90% కన్నా ఎక్కువగా ఉందన్నమాట. అంటే విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ ఏరియా. సో ఏదేమైనా ఈ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. ఇప్పుడు మీరు చాట్ బాక్స్ లో చెప్పాల్సింది ఏంటి అంటే దీని యొక్క క్యాపిటల్ టెరిటరీగా దేన్ని భావిస్తారు, దీని యొక్క క్యాపిటల్ టెరిటరీగా దేన్ని భావిస్తారు, లేదు దేన్ని కన్సిడర్ చేస్తారు అనేది మీరు కామెంట్ బాక్స్ లో హ్యాపీగా కామెంట్ చేసి చెప్పొచ్చు. ఇలా మీరు జిఎస్ కి సంబంధించి కానీ, అరిథమెటిక్ కి సంబంధించి కానీ, రీజనింగ్ కి సంబంధించి కానీ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎప్పటికప్పుడు తెలుసుకుని నేర్చుకోవాలని అనుకుంటే కనుక ఆలస్యం చేయకుండా వెంటనే కాంపీట్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి కాంపీట్ మైండ్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.